వైకా జ్యువెలర్స్ వెలలేని వైభోగం తరుగులేని నమ్మకం. ఇప్పుడు మన కాకినాడలో డిసెంబర్ 5న ఘనంగా ప్రారంభం కాబోతోంది. శ్రీకాకుళం అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ నుండి పుష్ప 1 సినిమా భారీ హిట్ అవడంతో పుష్ప 2 మీద క్రేజ్ పెరిగాయి. దానివల్ల అందరూ ఎప్పుడెప్పుడు వస్తుంది అనేసి ఆతృతతో ఉన్నారు. ఈ సినిమా ఈరోజు బెనిఫిట్ షో ప్రీమియర్ 9:30కి వేస్తున్నారు. అందుకోసం మేము ఫ్యాన్స్ తరపు నుండి ఒక వారం రోజుల ముందు నుండే ట్రైలర్ కానీ శ్రీకాకుళం నుండి కటౌట్స్ ఈవెంట్స్ ఇవన్నీ చేస్తున్నాము. ఈ సినిమా ఎంత అనకూడదు కానీ మన తెలుగుగానే కాదు వరల్డ్ వైడ్ చాలా ఫేమస్ అవుతుంది. ఇంత క్రేజ్ ఏ సినిమాకి రాలేదు. మేము అల్లు అర్జున్ ఫ్యాన్స్ తరపు నుండి ఎంతో గర్వపడుతున్నాం. అదే 900 రూపాయలు బెనిఫిట్ స్టోర్ పెట్టారు. అది సాధారణ వ్యక్తి చూడాలంటే కష్టం కదా. సినిమా క్రేజ్ అలాగుందండి. ఇది మాకు అడగవలసింది కాదు, ప్రభుత్వం అనుమతి ఇచ్చిందంటే సినిమా క్రేజ్ అలాగుంది. అభిమానుల పరంగా చూడకుండా కాదు, సినిమా చూడకుండానే ఇంత రేటింగు, ఇంత ముందే ప్రీసేలే ఇంత అయిందంటే సినిమా క్రేజ్ ఏ లెవెల్లో ఉందో మీరే ఆలోచించాలి. రేటు గురించి కాదు, మేము అభిమానం పరంగా వేలు పెట్టాం. మా హీరో అంటే మాకు పిచ్చి, అంతే అంతకు మించి. అంటే ఇప్పుడు సాధారణ ఒక ముసలి మాకు కూడా చూడాలని అవును, ఇది అన్ని రోజులు పెట్టలేదు కదా. ఈ 900 రూపాయలు ఈ 900 రూపాయలు అన్ని రోజులు పెట్టలేదు. అభిమానుల షో ఇది. సాధారణంగా చూడడానికి నెక్స్ట్ షోలు ఉన్నాయి, అందరికి చూడడానికి పెట్టారు. సినిమా భారీ క్రేజీతో రిలీజ్ అవుతుంది. మామూలు స్థాయి కాదు, బిగ్గెస్ట్ స్థాయితో రిలీజ్ అవుతుంది. చాలా చాలా బాగుంటుందని అందరూ ఆశిస్తాను. సామాన్య వ్యక్తి కొనుక్కొని వెళ్ళాలంటే చాలా కష్టం. అది 900 రూపాయలు అంటే మామూలు విషయం ఏం కాదు. అది 200, 300 అంటేనే కష్టం అవుతుంది. అలాంటిది 900 రూపాయలు అంటే చాలా కష్టం. అది పెట్టడం వల్ల సాధారణ వ్యక్తి సినిమా చూడలేరు. అదే మరి దాన్ని తగ్గించడానికి పెట్టగలరు. దాన్ని ప్రభుత్వము అధికారులు దాన్ని చూసుకోవాలి తగ్గించడానికి. అంటే సినిమా భారీ ఎక్స్పెక్టేషన్స్ వస్తుంది. సినిమా కూడా బాగుంటుందని, చాలా బాగుంటుంది మేము ఆశిస్తాం. కొద్దిగా తగ్గితే సామాన్య ప్రజలకి అందుబాటులో ఉంటాయి. నా పేరు అనిల్ కుమార్. మరి సినిమా అంటే చాలా బ్లాక్ బాస్టర్ రేంజ్ లోనే అందరి నోట్లోనే తిరుగుతుంది స్వామి. పుష్ప 1 అయితే ఎంత పెద్ద రేంజ్ లో హిట్ అయిందో దానికి డబల్ త్రిబుల్ అనేది ఈ సినిమా ఉంటది. ప్రతి ఒక్క ఫ్యాన్స్ కూడా కాలు వేసుకునేటట్టుగా ఈ సినిమా ఉంటది. మరి సుకుమార్ సార్ కూడా అలాగే, సుకుమార్ స్వామి కూడా అలాగే తీర్చిదిద్దాన్ని. దేవిశ్రీ ప్రసాద్ గానీ సినిమా అనేది ఒక రేంజ్ లో ఉంటుంది స్వామి. ఆ 900 అంటే ఫ్యాన్స్ పరంగా ఓకే స్వామి. సాధారణ వ్యక్తులు కొంచెం కష్టమైన పరిస్థితే, అది కూడా కొంచెం పరిగణనలు తీసుకుని పెట్టి ఉంటే ఇంకా ఈ 4 థియేటర్లు ఏవైతే ఉన్నాయో అది కాస్త 8, 9 థియేటర్ కూడా అవుదును, ఇంకా భారీ స్థాయిలో వెళ్దును. కానీ మరుసటి రోజు తెల్లారి 6 నుంచి ప్రతి ఒక్క ప్రజలు కూడా చూసే విధంగా టికెట్ రేట్లు అయితే పెట్టారు ప్రభుత్వం. కానీ ఈ ప్రీమియర్ షో అనేది కొంచెం తగ్గించుంటే బాగుండు. ఫస్ట్ అందరూ ముసలి కూడా వెళ్ళాలి ఒక సంతృప్తి. ఫస్ట్ టైం ఏ సినిమా ఇంతవరకు రిలీజ్, ఇదే ఫస్ట్ టైం. అదే ఇది కూడా ఫస్ట్ టైం. ఇంత దీని మీద అయితే ఆతృత ఉంది. కానీ టికెట్ రేట్ వల్ల చాలా, అంటే సాధారణ ప్రజలు అయితే వెళ్ళని పరిస్థితి అయితే ఉంది. 900 రూపాయలు కొనుక్కోవాలంటే కష్టం. అవును, మరి 900 అంటే కష్టమే. కానీ అది కూడా ఒక 500-600 రేంజ్ లో పెట్టుంటే ప్రతి ఒక్క ప్రజలు కూడా చూసేటట్టుగా ఉందిను. థియేటర్లు కూడా సంఖ్య పెరుగుతుంది సార్. ఆల్రెడీ పుష్ప 1 అయితే అందరూ చూశారు ఎలాగుందో. అది నేషనల్ వైడ్ గా చాలా ఇదయింది. ఇప్పుడు పుష్ప 2 మీద ఏంటంటే భారీ అంచనాల మీద, భారీ నుంచి అతి భారీ అంచనాల మీద మరి వెళ్తుంది. పుష్ప 2 ఎవరి నోట్లు ఇప్పుడు చూసినా సరే, ఏ చిన్న పిల్లడు కానీ చిన్న నుంచి పెద్ద తాతల వరకు కూడా అందరూ ఎవరికాలు తగ్గేదిలే అనేసి ఇచ్చేస్తున్నారు. సినిమా అంత రేంజ్ లోకి వెళ్తుందని చెప్పేసి అందరూ ఫ్యాన్స్ కూడా చాలా ఇది. సాంగ్స్ కూడా 4 పాటలు సూపర్ హిట్ అయిపోయాయి ఆల్రెడీ. ఫస్ట్ 2 పాటలు అయితే జనంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు కొత్త పాటలు కూడా అందరిలోనే అందరూ చాలా బాగా ఇచ్చేస్తున్నారు. సినిమా కూడా ఒక రేంజ్ లో ఉంటది. ఫ్యాన్స్ అందరు కూడా చాలా దీనిగా సినిమా చాలా రేంజ్ గా బాగుందని మీరు చాలా రేంజ్ గా చెప్పారు. ఇప్పుడు బెనిఫిట్స్ వేస్తారు. ఆ బెనిఫిట్స్ సాధారణ ఈ బెనిఫిట్స్ అంటే అది ఫ్యాన్సీ షో. యాక్చువల్లీ ఫ్యాన్స్ అంటే మరి ఇప్పుడు అది బ్లాక్ లోనే సరే చాలా మంది కొనుక్కుని వెళ్ళేవారు. సో ఇది ఓన్లీ ఫ్యాన్స్ పరంగా పెడుతున్నారు కాబట్టి ఫ్యాన్స్ వాళ్ళంటే మరి అంతైనా ఇచ్చుకుని వెళ్ళగలిగారు అంటే మరి అందుకే మరుసటి రోజు తెల్లారి 6 గంటల షో అనేది వేస్తున్నారు. అది మిగతా సాధారణ ప్రజల కోసం. ప్రీమియర్స్ అనేది మరి ఫ్యాన్స్ కోసం కాబట్టి, ఫ్యాన్స్ అంటే మరి మామూలుగా అయితే బ్లాక్ లో కొనుక్కుని వేలు ఇచ్చి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అయితే అది కూడా బాధాకర విషయం. అంత రేట్ అనేది కాదనట్లేదు. యాజ్ ఎ ఫ్యాన్ గా మరి చూడాలి అది ఉంటది. దానికి కూడా కొంచెం తక్కువ
దేవర టైప్ లో కొంచెం తక్కువ పెట్టుంటే ఇంకా అందరూ చూసేటట్టుగా ఇంకా ఈ థియేటర్లు కూడా ఇంకా పెరిగే విధంగా ఉందిను కొంచెం. మరి దానివల్ల కొంచెం చాలా పెరుగుదును. అయితే సినిమాకైతే ఎక్కడ దోకలేదు స్వామి. స్వామి బ్లాక్ బాస్టర్ స్వామి సార్. నా పేరు శ్రీనివాస్ స్వామి. పుష్ప 1 అందరూ చూసారు, ఎలాగో పెద్ద హిట్ అయింది, అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆ మధ్యలో ఏదో గొడవలు వచ్చి ఎన్నెన్నో మాట్లాడడం, అలాగా మరి బాయ్ కట్ చేయడం, అలాంటివి ట్రోలింగ్ కట్స్ చేయడం స్టార్ట్ చేశారు. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ ఇంటర్నేషనల్ లెవెల్లోకి వెళ్తాడు, అప్పుడు మాట్లాడుకుందాం. అప్పటి వరకు అస్సలు తగ్గేదేలే. పుష్ప 1 అప్పుడు దీంట్లో ఉండదు, పుష్ప 2 ఇప్పుడు ఎలాగ ఉంటుంది అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు పుష్ప 1 చూసింది అందరూ సినిమా కోసం. ఇప్పుడు పుష్ప 2 లోపల ఒక జాతర, సాయంత్రం ఎక్కడో జాతర జరుగుతుంది. అంతా వైల్డ్ ఫైర్ లాగే ఉంటుంది సినిమా. ఇప్పుడు ప్రభుత్వం ఆ రేట్ ఫిక్స్ చేసిందంటే అందరికీ తెలిసిందే, ఫ్యాన్సీ షో. మరి రేపటి నుంచి జరగబోయే షోలు మాత్రం అందరికీ అనుమతిగా అందరూ చూసేలా ఉంటాయి. ఈరోజు జరిగే షో మాత్రం లోపల ఫ్యాన్సీ షో, లోపల జాతర బయట జాతర అని చెప్పొచ్చు. ఇక్కడ 6 నుంచే జాతర మొదలవుతుంది, లోపలికి వెళ్ళిన 9 నుంచి 12 దాకా లోపల జాతర మొదలవుతుంది. అంతా వైల్డ్ ఫైర్ లా ఉంటుంది ఈరోజు. మామూలుగా ఉండదండి. ఆ సినిమా చూసిన తర్వాత అందరూ గుండ్ల మీద చేసుకుని కాళ్ళు ఎగరేసుకుని బయటకు వస్తారు. ప్రతి ఒక్క ఫ్యాన్ గర్వంగా గుండ్ల మీద చేసుకుని కాళ్ళు ఎగరేసుకుని బయటకు వచ్చి జై బండి అని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మరి మేము వెళ్తాం. అంత గర్వంగా ఉంటుంది సినిమా. ఈ విషయంలో అస్సలు తగ్గేదిలే.